ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. మరొక నూతనమైన దినమున నూతనమైన వాగ్దానంను దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. అది 25వ కీర్తన 2వ లేఖనం. దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నందు ఎవరైతే నమ్మిక ఉంచి ఉన్నారో అట్టి స్థిర విశ్వాసము కలిగిన ప్రతి బిడ్డను కూడా దేవుడు ఈ లోకంలో సిగ్గుపడనీయడు. అందుకే మనము అడగవలసినదంతా కూడా మనం ఎంతైతే నమ్మకంగా ఉన్నామో, ఎంతైతే యథార్థంగా జీవిస్తూ ఉన్నామో, ఎంతైతే స్థిర విశ్వాసము కలిగి ఉన్నామో మనం అందరం కూడా ఏ దినమైతే దేవుని మనం అడుగుతామో ఆయన మీద మనం ఉంచినటువంటి నమ్మకమును దేవుడు ఏనాడు కూడా వమ్ము చేయడు. అంతేకాదు, లోకం ఎదుట కానీ అన్య జనాంగం ఎదుట కానీ మనల్ని సిగ్గుపడనీయడు. అట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. అట్టి కృపను మనం పొందుకుని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు విశ్వాసులైతే స్థిర విశ్వాసం ఉన్నదో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఈ దినం నుండి అయినా సరే అట్టి నమ్మకమును దేవుని మీద ఉంచమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అట్టి నమ్మకము ఉంచిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా వారి కార్యములను జరిగించడమే కాకుండా అన్య జనాంగం ఎదుట ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు. మరి ఏ దినం నుండైనా ఆ రీతిగా ఉందాము అనుకుంటే అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించాలని ప్రభు పేరిట మీకు అందరికీ సెలవించుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము, దయగలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు. ప్రభా, మరొక నూతనమైన వాగ్దానము చేత మమ్మలను ఈ లోకంలో నడిపించుటకు మీ వాగ్దానములను మాకు ఇచ్చి ఉన్నావు. అట్టి వాగ్దానమును వినుచున్న నీ బిడ్డలు, వీక్షించుచున్న నీ బిడ్డలు వారి విశ్వాసమును, వారి స్థిరమైన నమ్మకమును మీ మీద పెట్టుకొని ఉండగా ఎన్నడూ ఈ లోకంలో నాయన నీ ప్రియ బిడ్డలను సిగ్గుపడనీయక మీరు వెన్నంటి నుండి నడిపించమని, అట్టి కృపను సహాయమును నీ ప్రియ బిడ్డలందరికీ దయచేయమని ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.